అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. గుడ్ మార్నింగ్ గౌతమ్. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఏంటి కొత్తగా గుడ్ మార్నింగ్ చెప్తున్నావు? నువ్వు ఎలాగో చెప్పవు కదరా, కానీ మేము అలా కాదు కదా. మాకు మా గౌతమ్ ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో అని మనసు ఊరుకోదు కదా. ఏంటి బాబాయ్ పొద్దున్నే ఇంత కాకపడుతున్నావు? రాత్రి నాతో ఏమైనా పనుందా? రాత్రికి నీతో పనే ఉంటుందిరా. అదే మందు బాటిల్ ఏమైనా కావాలా, లేదా బార్కే వచ్చి డైరెక్ట్గా బిల్లే పే చేయాలా? ఈ రెండిట్లో ఏం చేయాలో చెప్పు. ఏంట్రా పొద్దున్నే ఈ బాబాయికి ఇన్ని ఆఫర్లు ఇస్తున్నావు? అయినా నాకు అర్థం కాదు. 2 ఆఫర్లు ఇచ్చి అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటావేంట్రా? అవసరమైతే 2 చెయ్యాలి కానీ. చా ఇంకేమొద్దా? ఏదో ఒకటి చెప్పు. బిల్లు కావాలా, బాటిల్ కావాలా? ఇంట్లో కూర్చుని తాగడం అంటే మీ పిన్నితో కలిసి కాపురం చేయడం అన్నమాట. అదే బార్లో కూర్చుని తాగడం అంటే మా ఎక్స్ లవర్తో సరదాగా షికార్కి వెళ్ళినట్టు. బాబాయ్ పిన్ని. ఏది ఎక్కడా? బాబాయ్ పిన్ని అంటే అంత భయం ఉన్నప్పుడు నీకు డైలాగులు అవసరమా? రేయ్ నీకిప్పుడు కాదురా, పెళ్ళైతే తెలుస్తుంది పెళ్ళాంతో పడే బాధ ఏంటో. సరే బాబాయ్, నేను స్టేషన్కి వెళ్ళే టైం అవుతుంది, నేను వెళ్ళాలి. రేయ్ ఆగరా, నేను నిన్ను ఒకటి అడుగుదామని వస్తే నువ్వేమో క్వార్టర్ కావాలా, బార్లో బిల్లు కావాలా అని చెప్పి కన్ఫ్యూజ్ చేసావు. ఏంటో త్వరగా చెప్పు బాబాయ్, లేట్ అయిపోతుంది. నీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి చాలా రోజులవుతుందిరా. రా కలిసి చేద్దాం ఈ రోజైనా. నాకిప్పుడు ఆకలిగా లేదు బాబాయ్, స్టేషన్కి వెళ్ళి తింటాను. రోజు చేస్తున్నది అదే కదా, ఈ ఒక్కరోజైనా మాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా. రా రే, ఇంకేం మాట్లాడుకురా, రా. కమలా, ఈ రోజు కూడా ఇదేనా? డాక్టర్ గారు చెప్పారు కదండి. చాలు చాలు. ఎలా గౌతమ్, నీకింట్లో టిఫిన్ చేయడానికి కూడా టైం లేదా? లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇలా వచ్చి టిఫిన్ చేద్దు కానీ రాని బలవంతంగా తీసుకురావాలా? మాతో కలిసి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్టో డిన్నరో ఏదో ఒకటి చేయరా. కనీసం అప్పుడైనా మాకు కనిపిస్తావు. నీకు మేమున్నామని గుర్తుంటుంది. లేదంటే బొత్తిగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎప్పుడు వస్తున్నావో ఎప్పుడు పోతున్నావో కూడా తెలియటం లేదు. వదినా, వీడికి త్వరగా పెళ్లి చేసేద్దాం వదినా. అప్పుడు ఎటూ కదలకుండా ఇంటి పట్టునే పడుంటాడు. ఎలా తలుపు కట్టిన గేదెలా అన్నమాట, అంతేనా బాబాయ్? రేయ్ గేదె దొన్నుపోతని అలా ఎందుకు అనుకుంటావురా? మేమందరం పెళ్లిళ్ళు చేసుకున్నాం, అంత మాత్రాన గేదె దొన్నుపోతులం అయిపోయామా? రే చంద్ర, అలా అని వాడేం అనలేదు. నువ్వు నోర్మి. రే గౌతమ్, ఏంట్రా నీ ప్రాబ్లం? నాన్న, నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు చేసుకుంటానని ఇంతకు ముందు కూడా చెప్పాను. అప్పటి వరకు నన్నేమి అడగకండి, నా ఇష్టాన్ని కాదనకండి. ఇష్టం ఈ జనరేషన్ మొత్తానికి బాగా దొరికిన పదం. మేము ఇష్టం ఉంటే చేసుకున్నామా? ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, విన్నాము, చేసుకున్నాము. చేసుకున్నాక అదే ఇష్టం పుడుతుంది. దానికెందుకురా ఇంత యాగి చేస్తున్నావు? ఇష్టం అంటే ఇష్టం. తాతయ్య, ఈ ప్రోటీన్ కస్టర్డ్ ఒక్క స్పూన్ తిని చూడండి. చిచ్చి, ఇలాంటి దరిద్రాన్ని నా దగ్గరకు తీసుకురాకు. తాతయ్య, మీరు దీన్ని ఒక్క స్పూన్ కూడా టేస్ట్ చేయలేదు, కానీ ఇది ఇష్టం లేక దరిద్రంగా ఉంటుందని అంటున్నావు. కానీ నేను మాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం అనుభవించాలా? హలో, ఇటు చూడు. నా ఇష్టాలన్నీ వదిలిపెట్టుకుని
కాకరకాయ జ్యూస్ తాగుతున్నాను, మునగాకు తింటున్నాను, చేదుగా ఉన్నా కూడా ఇదిగో ఈ మెంతులు తింటున్నాను. అలవాటు చేసుకుంటే ఏది కష్టం కాదురా. నన్ను ఉదాహరణగా ఎందుకు తీసుకోలేవు నువ్వు? నానా, మీకు డయాబెటీస్ వస్తే డాక్టర్ చెప్పాడు కాబట్టి ఏమవుతుందనే భయంతో, ఇంకా ఆరోగ్యంగా ఉండాలనే ఆశతో నీ ఇష్టాలన్నిటినీ వదిలిపెట్టావు. మీకు భయం లేకుంటే ఈ అలవాటు చేసుకునేవారా? ఇంత కష్టపడేవాళ్ళు కూడా కాదు. అంతేకాని అలవాటు చేసుకుంటే ఏదైనా ఇష్టంగా మారిపోతుందని చెప్పకండి. అయినా లీవ్ ఇట్ నాన్న. ఇప్పుడు నాకు వేరే ఆశ లేదు, భయం అంతకన్నా లేదు. దేనికోసం నా ఇష్టాన్ని చంపుకోమంటారు? ఒరేయ్, నువ్వు కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేస్తున్నావురా. అనయ్య, నువ్వు వీడిని పోలీసుని చేయించావు గాని లాయర్ని చేసుంటే బాగుండేదన్నయ్య. ఎందుకు? ఇంట్లో ఉన్న ఒక్క లాయర్ సరిపోదా? అన్నయ్య, ఇంటికి ఒక్కరే ఎందుకు ఉండాలి? ఇంకొకరుంటే తప్పేంటి? ఒకరికొకరు తోడుగా ఉంటాం. రే గౌతమ్, నువ్వు లాయర్ వైపోరా, ఈ అత్తకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటావు. అత్తయ్య, ఇప్పుడు నేను లాయర్ అవ్వడం అంటే కష్టం, కానీ తీసుకొస్తా. ఈ ఇంటికి ఇంకొక లాయర్ని తప్పకుండా తీసుకొస్తా. నువ్వేం ఫీల్ అవ్వకు అత్తయ్య, నీకు సమానమైన లాయర్నే తీసుకొస్తా. వెళ్ళొస్తా. అయ్యో, టిఫిన్ సరిగ్గా తిని వెళ్ళరా. నాకొద్దమ్మా, రే, రే. టైం అవుతుంది. ఇంకో లాయర్ అంటే వీడు ఝాన్సీ గురించి అన్నాడు కదా. అవును, ఈరోజు పద్మ ఆంటీకి ఇంజెక్షన్ వేయాలి కదా. ఓకే. హలో. హలో ఆంటీ. ఏంటి ఆంటీయా? ఇక్కడ ఆంటీలు ఎవరు లేరమ్మా, పెట్టమ్మా. ఆంటీలెవరూ లేరంటాడేంటి? మళ్ళీ కాల్ చేస్తాను. హలో. పద్మ గారు లేరా అండి? భారతదేశంలో ఎంతో మంది పద్మలు ఉన్నారు. నీకే పద్మ కావాలమ్మా? పద్మశ్రీయా, పద్మ విభూషణ, పద్మభూషణ? ఎవరండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? తెలుగే మాట్లాడుతున్నాను. ఎవరికేం కావాలో, ఎవరితో మాట్లాడాలో క్లారిటీ లేకుండా ఫోన్లు చేసేస్తున్నారు. పూర్ పీపుల్, పూర్ పీపుల్. అసలు ఈ నంబర్ కరెక్టేనా? ఒకసారి కమలా ఆంటీకి కాల్ చేద్దాం. హలో. హలో, కమల గారు ఉన్నారా అండి? నేను అమ్మ హాస్పిటల్ నుంచి ప్రియాంకని మాట్లాడుతున్నాను. అమ్మ ప్రియాంక, నేను కమలత్తేని.